Hi students, MLT first year microbiology and pathology subject. In that today we discuss about the unit 3 sterilization and disinfection. Sterilization and disinfection. సూక్ష్మ జీవరాహిత్యం లేదా సూక్ష్మ జీవ నిర్మూలన చేసే పద్ధతులను గురించి తెలుసుకుంటాం ఈ యూనిట్లో. స్టెరిలైజేషన్ డెఫినేషన్ చూసినప్పుడు స్టెరిలైజేషన్ మీన్స్ the complete elimination or killing of microorganisms from given material is known as sterilization. Sterilization is a process of complete elimination or killing of all microorganisms, including spores, and making the material free of microbes. స్పోర్స్ అంటే సిద్ధ బీజాలు, తెలుగులో సిద్ధ బీజాలు. స్పోర్స్ అంటే ఏంటిదంటే బ్యాక్టీరియా పెరగడానికి అనుకూల పరిస్థితులు లేనప్పుడు ఆ బ్యాక్టీరియా తన చుట్టూ ఒక రక్షక కవచాన్ని ఏర్పరచుకుంటుంది. వాటినే సిద్ధ బీజాలు అంటాం. ఆ స్పోర్స్ ఉన్నప్పుడు వాటిలోకి హీట్ అనేది పెనిట్రేట్ కావడానికి, అంటే హీట్ లోపలికి వెళ్ళడానికైనా కూడా టైం అనేది ఎక్కువ పడుతుంది. అంటే తొందరగా అవి నశింపవు. అందుకోసం వాటిని ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద వేడి చేయాల్సి ఉంటుంది. అలాంటి స్పోర్స్ని కూడా తొలగించే పద్ధతినే స్టెరిలైజేషన్ అంటాం. స్టెరిలైజేషన్ మీన్స్ కంప్లీట్ ఎలిమినేషన్ ఆర్ కిల్లింగ్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ అండ్ ఫ్రీ మేకింగ్ ద ఆబ్జెక్ట్స్ ఆర్ మెటీరియల్స్ ఫ్రీ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్. తీసుకున్న వస్తువు పైన కానీ లేదా పదార్థాలపైన పరికరాలపైన ఉన్న సూక్ష్మ జీవులను పూర్తిగా తొలగించే పద్ధతి లేదా చంపివేసే పద్ధతినే స్టెరిలైజేషన్ అంటాం. అప్పుడు ఆ తీసుకున్న పరికరం కానీ పదార్థం కానీ మైక్రోబియల్ ఫ్రీగా ఉంటుంది. దాన్నే సూక్ష్మ జీవరాహిత్యం లేదా సూక్ష్మ జీవ నిర్మూలన పద్ధతి అంటాం. స్టెరిలైజేషన్ అంటే ఏంటిది? తీసుకున్న వస్తువు లేదా పదార్థం పరికరాలపైన ఉన్న సూక్ష్మ జీవులని చంపివేసే పద్ధతినే స్టెరిలైజేషన్ అంటాం. నెక్స్ట్ డిసిన్ఫెక్షన్, డిస్ట్రక్షన్ ఆఫ్ ఆల్ ప్యాథోజెనిక్ ఆర్గానిజమ్స్ ఆర్ ఇన్ఫెక్షన్ కాజింగ్ ఆర్గానిజమ్స్. అంటే వ్యాధికారక సూక్ష్మజీవులు లేదా ఇన్ఫెక్షన్లను కలుగజేసే సూక్ష్మజీవులను తొలగించే పద్ధతినే డిసిన్ఫెక్షన్ అంటాం. ఇన్ఫెక్షన్లను కలిగజేసే బ్యాక్టీరియాలను తొలగించడం. రిమూవల్ ఆఫ్ ద ఇన్ఫెక్షువస్ ఆర్గానిజమ్స్ ఈజ్ నోన్ యాజ్ డిసిన్ఫెక్షన్. డిసిన్ఫెక్షన్ ప్రాసెస్ అనేది ఆల్ ఆర్గానిజమ్స్ని కిల్ చెయ్యదు, బట్ ద నెంబర్ ఈజ్ రెడ్యూస్డ్ టు ఏ లెవెల్. అంటే వాటి యొక్క సంఖ్యను తగ్గించి పబ్లిక్ హెల్త్ అనేది ప్రొటెక్ట్ చేస్తుంది. ఈ డిసిన్ఫెక్షన్ పద్ధతిలో అన్ని సూక్ష్మజీవులు తొలగింపబడవు, కానీ వాటి యొక్క సంఖ్య తగ్గుతుంది. అప్పుడు పబ్లిక్ హెల్త్ అనేది ప్రొటెక్ట్ చేయబడుతుంది. నో లాంగర్ హార్మ్ఫుల్ టు ద హెల్త్. ఈ డిసిన్ఫెక్షన్ ప్రాసెస్ అనేది ఎక్కువగా క్రౌడీగా పబ్లిక్ ఏరియాస్లో కూడా యూజ్ చేస్తూ ఉంటారు. స్టెరిలైజేషన్ అండ్ డిసిన్ఫెక్షన్ అనేది ఎక్కువగా ఎక్కడ యూజ్ చేస్తారంటే హాస్పిటల్స్, ల్యాబ్స్ అండ్ ఇండస్ట్రీస్. నెక్స్ట్ మనం ఇళ్ళల్లో ఉపయోగించే పద్ధతులు కూడా మనము స్టెరిలైజేషన్ కిందకే వస్తాయి. అంటే క్లీనింగ్, మనం ఫ్లోర్ క్లీన్ చేయడానికి లైజాల్ అనేది ఉపయోగిస్తాము, ఫీనాల్స్ ఉపయోగిస్తాం క్లీనింగ్ చేయడానికి. నెక్స్ట్ వాటర్ని ప్యూరిఫై చేయడానికి ఫిల్టర్స్ ఉపయోగిస్తాము. నెక్స్ట్ వాటర్ని బాయిల్ చేస్తాము, వేడి చేస్తాము, ఫుడ్ని కుక్ చేస్తాము. ఇవన్నీ కూడా ఎందుకు చేస్తాము? నీట్గా ఉండడానికి, అక్కడ ఉన్న సూక్ష్మజీవులు అనేది, ఆ బ్యాక్టీరియా అనేది, జర్మ్స్ అనేవి టోటల్గా కిల్ చేయడానికి ఈ పద్ధతులు ఉపయోగిస్తాం. అవన్నీ కూడా స్టెరిలైజేషన్ కిందకే వస్తాయి. అక్కడ ఉపయోగించే రసాయనిక పదార్థాలు కావచ్చు, డెటాల్, లైజాల్, ఫీనాల్స్ అంటాం, అలాంటి రసాయనాలు కావచ్చు, లేదా వేడి చేసే పద్ధతులు కావచ్చు, అవన్నిటిని కూడా మనము స్టెరిలైజేషన్ లేదా డిసిన్ఫెక్షన్ అనే అంటాం. నెక్స్ట్ యూజెస్ ఆఫ్ స్టెరిలైజేషన్ ఆర్ డిసిన్ఫెక్షన్. స్టెరిలైజేషన్ ఆఫ్ మెటీరియల్స్, ఇన్స్ట్రుమెంట్స్ యూజ్డ్ ఇన్ సర్జికల్ అండ్ డయాగ్నోస్టిక్ ప్రొసీజర్స్. అంటే స్టెరిలైజేషన్ చేయడం అంటే ఏంటిది? వేడి చేయడం లేదా బాయిల్ చేయడం,
లేదా రసాయనాలను ఉపయోగించడము, అలాంటి పద్ధతిని ఏమంటాం? స్టెరిలైజేషన్ లేదా డిస్ఇన్ఫెక్షన్ అంటాం. అలాంటి స్టెరిలైజేషన్ పద్ధతులను ఉపయోగించి సర్జరీ చేయడానికి ఉపయోగించే పరికరాలను వేడి చేస్తాం అన్నట్టు. సర్జరీకి ఉపయోగించే నైఫ్స్, సీజర్స్ కావచ్చు, నెక్స్ట్ హాస్పిటల్ ఉపయోగించే పరికరాలు కావచ్చు, వీటన్నిటినీ కూడా మనము సూక్ష్మజీవరాహిత్యం చేయాలి. లేదు అంటే ఇన్ఫెక్షన్లు స్ప్రెడ్ అవుతాయి, కంటామినేషన్, కలుషితం అయిపోతాయి. అవి మళ్ళీ ఉపయోగించినప్పుడు వేరొకరికి ఉపయోగిస్తే ఏమవుతుంది? వాళ్ళల్లో ఇన్ఫెక్షన్ కలిగే చాయిస్ ఉంటుంది. అంటే ఆపరేషన్ సర్జరీస్కి ఉపయోగించే సీజర్స్, నైఫ్స్ అలాంటివన్నిటినీ కూడా హీట్ చేయాలి. ఆ హీట్ చేయడానికి ఉపయోగించే ఆ పరికరాలు ఉంటాయి కదా, డివైజెస్ ఉంటాయి, వాటన్నిటి స్టెరిలైజింగ్ డివైజెస్ ఉంటాయి అన్నట్టు. ఆటోక్లేవ్, హాట్ ఎయిర్ ఓవెన్ అలాంటివన్నిటిని హాస్పిటల్స్లో ఉపయోగిస్తారు. నెక్స్ట్ డయాగ్నసిస్ పర్పస్లో అంటే వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేసే ల్యాబ్స్ ఉంటాయిగా, ప్యాథలాజికల్ ల్యాబ్స్. ఆ ల్యాబ్స్లలో మనం శాంపిల్స్ కలెక్ట్ చేసాం, పేషెంట్ నుంచి శాంపిల్ కలెక్ట్ చేసి టెస్ట్ చేసాం. యూరిన్ శాంపిల్, బ్లడ్ శాంపిల్ అలాంటి శాంపిల్స్ కలెక్ట్ చేసే కంటైనర్స్ డిస్పోజల్గా ఉండాలి. లేదు అంటే వాటిని హీట్ చేసైనా తిరిగి ఉపయోగించాలి. నెక్స్ట్ టెస్ట్ చేయడానికి ఉపయోగించే గాజు పరికరాలు, టెస్ట్ ట్యూబ్స్ కావచ్చు, స్లైడ్స్ కావచ్చు, బీకర్స్, కోనికల్ ఫ్లాస్క్స్, ఇవన్నీ కూడా వాటికి ఇవి మనం కలెక్ట్ చేసేది ఏంటిది? వ్యాధిగ్రస్తుల నుంచి అన్నప్పుడు అక్కడ ఎన్నో రకాల హార్మ్ఫుల్ బ్యాక్టీరియాస్ ఉంటాయి. అలాంటి బ్యాక్టీరియాలన్నీ కూడా ఆ గ్లాస్ వేర్స్కి, ఆ గ్లాస్ ఐటమ్స్కి అతుక్కొని ఉంటాయి. మరి వాటిని మైక్రోబియల్ ఫ్రీగా చేయాలి అన్నప్పుడు వాటిని వేడి చేయాలి. అలాంటి స్టెరిలైజేషన్ పద్ధతులు అనేవి ల్యాబ్లో ఉపయోగిస్తారు. నెక్స్ట్ హాస్పిటల్స్లో ఫ్లోర్ క్లీన్ చేయడానికి, వర్క్ చేసే ఏరియాని, బెంచ్ని, ప్లాట్ఫామ్స్ని క్లీన్ చేయడానికి, నెక్స్ట్ వూండ్స్ క్లీన్ చేయడానికి, గాయాలని, సర్జికల్ వూండ్స్ని క్లీన్ చేయడానికి మనం రోజు ఉపయోగించేవే స్టెరిలైజేషన్ టెక్నిక్స్. ఇంకా ఎక్కడ ఉపయోగిస్తారు అంటే స్టెరిలైజేషన్ ఆఫ్ మీడియా యూజ్డ్ ఇన్ ద మైక్రోబయాలజీ ల్యాబొరేటరీ. మీడియా అంటే ఏంటిది అంటే బ్యాక్టీరియాలని లేదా సూక్ష్మజీవులని ల్యాబ్లో పెంచాలి అన్నప్పుడు వాటికి ఉపయోగించే పదార్థాన్నే మీడియా అంటాం, తెలుగులో మాధ్యమము అంటాము. అంటే బ్యాక్టీరియా పెరుగుదలకు ఉపయోగపడే పదార్థాన్ని మనం ఏమంటాం? మీడియా అంటాం. మనం ఉపయోగించే ముందు ఆ మీడియాని వేడి చేయాలి, బాయిల్ చేయాలన్నట్టు. అలాంటి స్టెరిలైజేషన్ పద్ధతులని మైక్రోబయాలజీ ల్యాబొరేటరీలలో, హాస్పిటల్స్లో, నెక్స్ట్ ప్యాథలాజికల్ ల్యాబ్లో, డయాగ్నోస్టిక్ సెంటర్స్లో, నెక్స్ట్ ఇండస్ట్రీలో, ఫుడ్ అండ్ డైరీ ఇండస్ట్రీస్ అంటే ఆహార పాల పరిశ్రమలు ఉంటాయిగా, పాల ఉత్పత్తులు, నెక్స్ట్ పాల పదార్థాలు తయారు చేస్తారుగా, చీజు, బట్టరు అనేవి, అలాంటి పాల ఉత్పత్తి చేసే కేంద్రాలలో అవన్నీ కూడా ఏ విధంగా ఉండాలి? ప్రాపర్ క్లీన్గా ఉండాలి. ఆ వెజల్స్, కంటైనర్స్, నెక్స్ట్ సరౌండింగ్స్ మొత్తం కూడా క్లీన్గా ఉండాలి. అంటే వివిధ రకాల స్టెరిలైజేషన్ పద్ధతులు అనేది ఫాలో అవుతారు. నెక్స్ట్ ఈ స్టెరిలైజేషన్, డిస్ఇన్ఫెక్షన్ పద్ధతులు ఇంకెక్కడ ఉపయోగిస్తారు? డిస్ఇన్ఫెక్షన్ అంటే క్రౌడీగా ఉన్న ఏరియాస్లో, పబ్లిక్ ఏరియాస్లో మనం చూస్తుంటాం కదా, డ్రైనేజ్ దగ్గర ఇక్కడ బ్లీచింగ్ పౌడర్ అనేది ఉపయోగిస్తుంటారు, ఫినాయిల్స్ యూజ్ చేస్తుంటారు క్లీన్ చేయడానికి ఫ్లోర్స్ అనేవి. ఇవన్నీ కూడా డిస్ఇన్ఫెక్షన్ ప్రాసెస్లు. ఎందుకు చేసాం డిస్ఇన్ఫెక్షన్ అయినా స్టెరిలైజేషన్ అయినా అంటే అక్కడ ఉన్న హానికర బ్యాక్టీరియాలని, ఇన్ఫెక్షన్లని, వ్యాధులను కలిగించే సూక్ష్మజీవులను పూర్తిగా చంపివేయడానికి ఉపయోగించే వివిధ రకాల పద్ధతులనే మనము స్టెరిలైజేషన్ లేదా డిస్ఇన్ఫెక్షన్ ప్రాసెస్ అంటాం. నెక్స్ట్ డెఫినేషన్ ఆఫ్ యాంటీసెప్టిక్స్. యాంటీసెప్టిక్స్ మీన్స్ ద కెమికల్ ఏజెంట్స్ prevents the infection or sepsis is called antiseptics. యాంటీ మీన్స్ అగెనెస్ట్, వ్యతిరేకంగా. దేనికి? సెప్టిక్కి వ్యతిరేకంగా, అంటే సెప్టిక్ని నివారించడానికి. సెప్టిక్ అంటే ఏంటిది? ప్యూట్రిఫికేషన్ అంటే కుళ్ళిపోవడం, అక్కడ ఉన్న ప్రోటీన్స్ అనేవి కుళ్ళిపోతుంటాయి కదా, దాన్ని ప్యూట్రిఫికేషన్ అంటాం. అంటే సెప్టిక్ కాకుండా ఉపయోగించే రసాయనాలనే యాంటీసెప్టిక్స్ అంటాం. అవేంటివి? డెటాల్, అయోడిన్ అండ్ హైడ్రోజన్ పెరాక్సైడ్. డెటాల్, అయోడిన్ అండ్ హైడ్రోజన్ peroxides are the examples of antiseptics.
యాంటీసెప్టిక్స్ అండ్ యాంటీసెప్టిక్స్ యూజ్డ్ టు క్లీన్ ద స్కిన్ సర్ఫేస్ అండ్ ఊండ్స్, అంటే స్కిన్ని క్లీన్ చేయడానికి, నెక్స్ట్ ఊండ్స్ గాయాలను శుభ్రపరచడానికి ఉపయోగించేవే యాంటీసెప్టిక్స్. ఒకవేళ అవి క్లీన్ చేయకపోతే ఏమవుతుంది, సెప్టిక్ అనేది జరుగుతుంది. సెప్టిక్ జరిగి పస్ ఫార్మేషన్ అనేది జరిగి బాడీ మొత్తం ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యే ఛాయిస్ ఉంటుంది. అందుకోసం ఇన్ఫెక్షన్లని సెప్టిక్ని నివారించడానికి ఉపయోగించే రసాయనాలనే యాంటీసెప్టిక్స్ అంటాం. మనం కామన్గా యూస్ చేస్తాం డెటాల్, అయోడిన్, దెబ్బ తగిలినప్పుడు వెంటనే క్లీన్ చేస్తాం కదా, ఎందుకంటే అక్కడ ఉన్న టిష్యూస్ అనేవి డ్యామేజ్ కాకుండా ఉండడానికి, ఆ బ్యాక్టీరియా బాడీ లోపలికి స్ప్రెడ్ కాకుండా ఉండడానికి క్లీన్ చేయడానికి ఉపయోగించేవే యాంటీసెప్టిక్స్. నెక్స్ట్ సర్జికల్ వూండ్స్, సర్జరీ చేసినప్పుడు అక్కడ గాయాలు స్టిచెస్ అక్కడ దగ్గర కూడా వాటిని క్లీన్ చేస్తూ ఉంటారు, ఎందుకంటే ఇన్ఫెక్షన్ కలగకుండా ఉండడానికి, అదే యాంటీసెప్టిక్స్. నెక్స్ట్ బ్యాక్టీరిసైడల్ ఏజెంట్స్ అంటే ఏంటివి, ద ఏజెంట్స్ ఆర్ ఏబుల్ టు కిల్ బ్యాక్టీరియా ఈజ్ నోన్ యాజ్ బ్యాక్టీరిసైడల్ ఏజెంట్స్. అంటే ఏజెంట్స్ అంటే ఏంటివి, ఇక్కడ కెమికల్స్, రసాయనాలు, ఏ రసాయనాలు అయితే బ్యాక్టీరియాలను చంపుతాయో వాటిని బ్యాక్టీరిసైడల్ ఏజెంట్స్ అంటారు. అంటే సైడల్ అని ఎక్కడ వచ్చినా కిల్లింగ్ అని అర్థం. ఇక్కడ బ్యాక్టీరిసైడల్ కాబట్టి బ్యాక్టీరియాలను చంపివేసే రసాయనాలు. మైక్రోబిసైడల్ అంటే మైక్రో ఆర్గానిజమ్స్ని కిల్ చేయడం. వైరిసైడల్ అంటే వైరస్లను కిల్ చేయడం. ఫంగిసైడల్ అంటే ఫంగస్లను కిల్ చేయడం. అలాంటి సైడల్ మీన్స్ కిల్లింగ్. ఇక్కడ బ్యాక్టీరిసైడల్ వాటికే కిల్లింగ్ ఆఫ్ ద బ్యాక్టీరియా బై యూజింగ్ ఏజెంట్స్, కెమికల్ ఏజెంట్స్ని, రసాయనిక పదార్థాలను ఉపయోగించి బ్యాక్టీరియాలను చంపివేయడం, వాటిని బ్యాక్టీరిసైడల్ ఏజెంట్స్ అంటాం. అవి ఎగ్జాంపుల్స్ ఏంటివి, పెనిసిలిన్ అండ్ స్ట్రెప్టోమైసిన్. పెనిసిలిన్, స్ట్రెప్టోమైసిన్, దీస్ ఆర్ ద యాంటీబయోటిక్స్. ఇవి బ్యాక్టీరియాలని చంపేస్తాయి, బ్యాక్టీరియా వల్ల కలిగే వ్యాధులను నివారిస్తాయి అన్నట్టు. ఇవి డెఫినేషన్. స్టెరిలైజేషన్, డిస్ఇన్ఫెక్షన్, యాంటీసెప్టిక్స్, బ్యాక్టీరిసైడల్ ఏజెంట్స్ అనేవి మీకు 2 మార్క్స్ క్వశ్చన్ అనేది అడుగుతూ ఉంటారు. ఇది స్టెరిలైజేషన్ మరియు డిస్ఇన్ఫెక్షన్ గురించి. స్టెరిలైజేషన్గా సింపుల్ డెఫినేషన్ ఏంటిది, సూక్ష్మజీవులను తొలగించే పద్ధతులను, తీసుకున్న వస్తువు పైన, పదార్థం పైన ఉన్న సూక్ష్మజీవులను తొలగించే పద్ధతినే స్టెరిలైజేషన్ అంటాం. కంప్లీట్ ఎలిమినేషన్ ఆర్ కిల్లింగ్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ ఫ్రమ్ గివెన్ ఆబ్జెక్ట్ ఆర్ మెటీరియల్ ఈజ్ నోన్ యాజ్ స్టెరిలైజేషన్. స్టెరిలైజేషన్ అంటే ఏ విధంగా చేస్తాం, రసాయనాలను ఉపయోగిస్తే డిస్ఇన్ఫెక్షన్ అనొచ్చు, లేదు అంటే వేడి చేసి, బాయిల్ చేసి, ఫిల్టర్ చేసి కూడా మనము అక్కడ ఉన్న సూక్ష్మజీవులని టోటల్గా రిమూవ్ చేయడాన్నే స్టెరిలైజేషన్ అంటాం. ఇవి డెఫినేషన్ ఆఫ్ ద స్టెరిలైజేషన్ అండ్ డిస్ఇన్ఫెక్షన్.